మనం ఇంత జాలీగా ఉన్నా అంటే కారణం మేడమేరా. అవునరా, వారం పోగుల్లా తిరిగి మనకి మనీ ఇచ్చి సాయం చేస్తూ దేవతలా ఆదుకుంటుంది. హలో, ఓకే మేడం, వెంటనే బయలుదేరి వస్తున్నా మేడం. రేయ్ మేడం, వెంటనే రమ్మంటున్నాను. వెళ్దాం పదండి. నమస్తే మేడం. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన కారణం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. మేడం, మామూలు విషయాలే మాకు గుర్తుండవు, మీరు చెప్పే విషయాలు మాకు అవసరం అంటారా? వీడికి తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. సరే మేడం, వీడి నశానానికి ఎక్కిన మొత్తం నేను తీస్తాను, మీరు చెప్పండి మేడం. పెళ్లిలో జరిగిన ఛాలెంజ్ విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు మేడం. ఆ ఛాలెంజ్ లో వాడు గాని గెలిస్తే మనమందరం కలిసి ముష్టెత్తుకోవాల్సిందే. అందుకని మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాడు పెళ్లి చేసుకొని ఇక్కడికి రాకూడదు. వాడు పెళ్లి చేసుకుని ఇక్కడికి రావడం కాదు మేడం, వాడు డెడ్ బాడీ కూడా ఇక్కడ రానివ్వకుండా చేస్తాం. శభాష్, ముందు ఆ పని మీద ఉండండి. మేడం, మీరేం కంగారు పడకండి మేడం, వాడు ఇక్కడికి ఎలా వస్తాడో మేము చూసుకుంటాం. ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ పంపుతూ ఉండాలి, ఓకే? నో ప్రాబ్లం మేడం, మీకు ఒకే ఒక మెసేజ్ వస్తుంది, అది మొదటిది ఆఖరిది కూడా. వాడు చచ్చాడని. మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. అలాగే మేడం. పోండి. మేడం, పని పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం మేడం. రాజేశ్వరి దేవి, నిన్ను హాస్పిటల్లో కాపాడింది నీ కోసం కాదు, నీ ఆస్తి కోసం. ఎన్నాళ్ళు నర్సులా బ్రతకాలి, నీలా మహారాణిలా బ్రతకాలని నిన్నే అంటి పెట్టుకొనున్నాను. ఈ అదృష్టాన్ని నా కళ్ళ ముందే ఎవరు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం మొక్క ఏంటో నా తొక్కుడిపోతుంది. అలా అనుకోకూడదు కదా. వీళ్ళ పెళ్లి జరిగితే బాబా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. తొందరగా నడవండిరా నాయనా. ఈ ప్రదక్షిణలు అయ్యే లోపు నా ప్రాణం పోయేటట్టుంది. 108 ప్రదక్షిణ చేస్తానని మొక్కేసుకున్నావుగా, అనుభవించు. గోల గోల అని. నిజమేరా నాయనా, అయినా ప్రదక్షిణలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో బాబా, తప్పైపోయింది, క్షమించు. ఏం కష్టం అత్తయ్య, చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నానో. ఎంత బాగా నడుస్తున్నా నా తల్లే. చూడరా వినోద్, ఎంత బాగా కదులుతోందో నా కల్ప వృక్షం. మరే ఏరికోరి తెచ్చావుగా నా పాలిట వాట వృక్షాన్ని. పట్టుబట్టి నా జీవితంతో ఆడుకుంటావు కదే. గోల గోల అని. పదా అమ్మాయి, ఆగు. ఏంటత్తయ్య, ఆయన ఏదో అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే అమ్మా, ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు పదమ్మా. కుర్రోకురు ఆగుతురా. మధుర మీనాచి, కంచి కామాచి, కాచి విచాలాచి. నిన్ను చూస్తుంటే 2 ముక్కలు చెప్ప. మంచి కూనను చూసి మనువాడినావు కదా. ఈ టైములో కొండరాజుకి నిద్రానా ఇస్తే గండు తుమ్మెద లాంటి పండు కూన ఈమె కడుపున పడుతుంది. నీ బతుకు చూపెట్టుపోయింది. ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందరా. త్వర నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఈ డబ్బులు విరుగుడు చెప్పు. ఏదైనా విరుగుడు చెప్పు చెప్పు ఏదో చెప్పు. ఏదైనా విరుగుడు. శుభమాని కొడుకుకి కోడలికి పెళ్లి చేసి గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తుంటే ఈ దిక్కుమాల మాటలని చెప్తున్నావు. నీ అమ్మ కడుపు మారా. నిన్ను అయ్యో నీ బతుకు చూపెట్టుపోయింది. నీ మొగల్లో తావుకలు వచ్చేసింది. ఏదో సచ్చాడు, ఏదో సచ్చాడు. అమ్మ కడుపు మాడా. అదేంటే అమ్మ అలాగనేసాడు.
నాన్న అవే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో కూస్తూ ఉంటారు. అవే నువ్వు నమ్మొద్దు. నువ్వు పద నాన్న ముందు, నువ్వు పద. దా. ఎక్కు, కాలు ఎక్కు. పద నాన్న, ఎక్కు. అంబ పలుకు జగదాంబ పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు నడిపొట్టున నారాయణ పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు నడిపొట్టున నారాయణ పలుకు